నమస్తే, వెల్కమ్ టు ఉదయ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం మరియు పరిచయ వేదిక పాల్గొన్న చేరెడ్డి భాస్కర్ రెడ్డి, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో త్రిప్రాంతకంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం పాల్గొన్న మాగుంట రాఘవరెడ్డి, గూడూరు ఎలక్షన్ బాబు. విధులకు రాజీనామా చేసిన 23 మంది వాలంటీర్లు. మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో రాజీనామా పత్రాలు అందజేసిన 23 మంది గ్రామ వాలంటీర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు. ప్రజల్ని ప్రభావితం చేసే నగదు, విలువైన వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు వాహన తనిఖీ. యువతను వైసీపీ ప్రభుత్వం నట్టెట ముంచిందని, ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ప్రణాళిక రచించారని, టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఎన్డీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 6వ బ్లాక్ లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల భవిష్యత్తుకు గ్యారంటీ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ఒంగోలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తన్నేడు, మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్నం మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని అని వైసీపీకి రాష్ట్ర కాలం చెల్లిందన్నారు. ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలు తిరుగుతూ ప్రజల కష్ట నష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కందులన్నతోనే సాధ్యమని, కందులను ఎమ్మెల్యేగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ జలాలు అందరికీ అందుతాయని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ కందుల నారాయణ రెడ్డిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించారని కోరారు. చిన్నరాయపల్లెకు చెందిన వైసీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైసీపీని వేడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగంతో యువత భవిష్యత్తు కకలావికలమైందని, యువతకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, 5 ఏళ్ల జగన్ ఏలుబడిలో రాష్ట్రం చిన్న భిన్నమైందని, అన్ని వర్గాల ప్రజలు జగన్ బాధితులేనని, ఇంత సైకో సీఎంను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని, రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేశారని దుమ్మెత్తి పోశారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భరోసా ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వైసీపీని నమ్మి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని, ఇప్పటికే రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్కే దక్కిందని, ఇప్పటికైనా రాక్షస పాలనకు స్వస్తి చెప్పి ప్రజా పరిపాలనకు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయించి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్డీఏ పార్టీ యొక్క అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వస్తూ వారి సంపూర్ణ మద్దతును మాకు తెలియజేస్తూ ఉన్నందుకు మేము వారికి ఎంతో రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఈ మార్కాపూర్ పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇప్పుడు అల్లాడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా నిరుపేదలైనటువంటి కొన్ని వేల కుటుంబాలు ఈ మార్కాపూర్ పట్టణంలో ఉన్నాయి. వీరికి ఎటువంటి ఉపాధి, అలాగే గూడు నీడ లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలన్నిటికీ ఒక భరోసా ఇచ్చుకుంటూ రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి మేము చెప్పడంతో ప్రజలందరూ కూడా ఎంతో మమ్మల్ని నమ్మకంతో విశ్వసిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మార్కాపురం జిల్లా కావాలి. మార్కాపురం జిల్లా అయితేనే మన ప్రాంతంలో ప్రజలందరూ బాగుపడతారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అనేటువంటి పరిస్థితి
ప్రతి ఒక్కరు కూడా కలిగింది. ముఖ్యంగా ఆలోచనలోనే ఉన్నారు. జిల్లా అయితే బాగుంటుంది, జిల్లా అయితే బాగుంటుంది, జిల్లా అయితే మా బ్రతుకులు బాగుపడతాయి అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత అయితే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేము కనీసం పట్టెడు అన్నం కడుపు నిండా తినేటువంటి పరిస్థితి మాకు దొరుకుతుంది, కాబట్టి మార్కాపురం జిల్లా కావాలనేటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అదే అడుగుతా ఉన్నారు. తప్పకుండా మార్కాపురం జిల్లా చేయించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతుంది. రేపు తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అలాగే బీజేపీ ప్రభుత్వాల ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా చేయబోతా ఉన్నాం. వైసీపీ పార్టీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పడం సరిపోయింది. 5 సంవత్సరాలు వెలుగొండను బండబెట్టారు. మార్కాపురం జిల్లాను అంత భూస్థాపితం చేయాలని చెప్పి చూశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారంతో అది భూస్థాపితం కాదు, ఉప్పెన అని చెప్పి విధంగా ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా ఈరోజు జిల్లా ఉద్యమం బయటకు వచ్చింది. దానికోసం ప్రజల మనోభావాలను గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మార్కాపురం జిల్లా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా ఇంకొక నెల రోజుల పాటు ఓపిక పట్టండి. ప్రజలందరూ ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండబోయే రోజు రాబోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా దోనకొండలో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చేరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటని సైతం లెక్క చేయక కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం గజమాలతో ఘన స్వాగతం పలికారు. దోనకొండ పంచాయతీ పరిధిలోని ఆత్మీయ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. నాటి ప్రజా సంకల్ప పాదయాత్రలో జగనన్న పలువురు సమస్యలు తెలుసుకుని ఇచ్చిన హామీలే కాకుండా ఇవన్నీ హామీలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా నెరవేర్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా జగనన్న పాలన అందిస్తున్నారన్నారు. ఈ సభలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలవడానికి ఎందరినో కూటమిగా తీసుకొచ్చినా భయం లేదంటూ, భయం అనేదే మా వంశంలో లేదంటూ స్థానికుడిగా నన్ను ఆశీర్వదించాలని, ఎక్కడి నుండి వచ్చిన వారు మరల వెళ్లిపోయే అవకాశం ఉందని, మీ సేవ కోసమే దర్శిలో 2 తరాలుగా మా కుటుంబం ప్రజలకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దోనకొండ మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యుడు పి సుధాకర్, ఎంపీపీ ఉషారాణి, మురళి, దోనకొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, మండల ఇన్ఛార్జి కాప రమణారెడ్డి, ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు, పట్టణ వైసీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అదే నమ్మకంతో చెప్తున్నా. ఒక పక్క చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో వ్యసనంగా పెరిగిన వాడిని, చిన్నప్పటి నుంచి చదువులో నేర్చుకోవడానికి ఈ పరిపాలన పైన పరిశోధన చేస్తున్న వ్యక్తిగా మీకు మాట ఇస్తున్నా. ఎలాంటి నిధులు తీసుకొస్తానో, ఎంతమంది దగ్గరికి తిరిగి తీసుకొస్తామో, ఎన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయో, ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా మీకు మాట ఇస్తున్నా. నేను మన శివ మీ ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని మా మనస, వాచ, కర్మణ బాధ్యతగా, భయంతో మీరు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ ప్రాంతాన్ని మనస్ఫూర్తిగా అభివృద్ధి వైపు నడిపించడంలో నా భాగస్వామిగా నా పాత్ర నేను పోషిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే పోలింగ్ బూతుల్లో వసతులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పోలింగ్ కేంద్రాల్ని, రిసెప్షన్ సెంటర్లను సబ్ కలెక్టర్ రాహుల్ మీనా పరిశీలించారు. పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాలను, మున్సిపల్ పాఠశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన వసతుల్ని తనిఖీ చేశారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, నేమ్ బోర్డులు, ర్యాంపుల్ని పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్కు అవసరమైన కౌంటర్లు, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రిసెప్షన్ సెంటర్కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 24 గంటలు పనిచేసే విధంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీడియో రికార్డింగ్ చేసేందుకు అవసరమైన వీడియోగ్రాఫర్లు నియమించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ కిరణ్, తహసీల్దార్ రవికుమార్, పట్టణంలోని BLOలు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Visiting all the polling stations in Markapur area once again. కానీ basic facilities polling day ప్రకారం అన్ని బాత్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తర్వాత పోలింగ్ స్టేషన్ లోపల అన్ని లైట్స్ సఫిషియెంట్గా ఉంది లేదా, ఫ్యాన్స్ దే షుడ్ బి యాజ్ ఫీజిబుల్ ఫర్ పోలింగ్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ఓటర్స్ ఆల్సో. సో అన్ని ఫెసిలిటీ ఉందా లేదా ఇవర్
with the AROs also, we are visiting all the polling stations once again. Any AMF facilities, whether they are already present or not, and if even small works required for the ramp repairs for Paranga, ఇది కూడా we will prepare it before the nominations itself. తర్వాత any exchange facilities లాగా, కానీ నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఉన్నాయి, షామియానాస్ కావాలి, if we require extra space for sitting of the voters, if more number of voters are present in the simple location, ఒక సింగిల్ లొకేషన్ में 3-4 పోలింగ్ స్టేషన్స్ ఉంటే దే ఆర్ 2500 to 3000 voters ఉన్నారు. ఫర్ దెమ్ స్పెసిఫిక్ ఫెసిలిటీస్ ఇఫ్ వి రిక్వైర్ ఫర్ ద లెక్టేటింగ్ మదర్స్, అదర్వైజ్ ప్రెగ్నెంట్ మదర్స్కి వెళ్ళి సెపరేట్ రూమ్స్కి అవసరం ఉంది, దెన్ వీ విల్ ఓపెన్ అప్ ద స్పేసెస్ ఫర్ దెమ్ ఆల్సో. తర్వాత కొన్ని హెల్త్ క్యాంప్స్కి అవసరం ఉందా, తో ఏఎన్ఎమ్స్కి వీల్ పుట్టింగ్ అప్ ద డ్యూటీస్. ఇలాగా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఆల్సో వీఆర్ ఇన్షూరింగ్ దట్. wherever the entry and exit unnaya, whether sufficient police force will be required or not, critical police stations unchide extra police force will be required or not. Ilaga any discussions kosam SI garu kuda vacharu. So we are having a joint survey of all the polling stations one by one. Similarly, we have covered other KK Mitla and Tarlupadu also, and Podli also half of it. So we will try to cover all of the polling stations to ensure that during the poll day it goes on smoothly. All the facilities are provided in ప్రకాశం జిల్లా పెదరావీడు మండలం స్థానికవరం గ్రామ సచివాలయ పరిధిలో వాలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్న 8 మంది వాలంటీర్లు నేడు రాజీనామా చేయడం జరిగింది. పెదరావీడులోని మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓని వాలంటీర్లు మర్యాదపూర్వకంగా కలిసి తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జగనన్నను మళ్లీ గెలిపించుకోవడానికి వాలంటీర్లు అందరూ రాజీనామా చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయడానికి సిద్ధమై ఉన్నామని తెలిపారు. జగనన్న కోసం స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. స్వచ్ఛందంగా విధులకు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వచ్చామని వాలంటీర్లు తెలిపారు. రాజీనామా చేసిన వాలంటీర్లో చెల్ల అశోక్, పల్లెబోయిన శ్రీనివాసులు, చిరుకూరు శ్రీనివాసులు, ఉప్పలపట్టి రాంబాబు, బుర్జుల కృష్ణ, పానుగంటి వెంకటరమణమ్మ, గాదం విజయలక్ష్మి, కొమ్మల బుజ్జులు ఉన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పట్టణంలో ఎన్నికల శంఖారావంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు మండి రవీంద్ర పాల్గొని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాకలం యాత్ర చేపట్టారు. ముందుగా త్రిపురాంతకంలో అడుగడిగిన నాయకులకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు త్రిపురాంతకం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా నుంచి వారు పడుతున్న ఇబ్బందుల్ని, వారి కష్టాలను తెలుసుకున్నారు. త్వరలోనే మన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని, వచ్చిన వెంటనే అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ఉన్నత స్థాయిలో చేపడతామని హామీ ఇస్తూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాల్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు కుమారుడు గూడూరు అజిత్, కుమార్తె డాక్టర్ గూడూరి చెల్సియా, త్రిపురాంతకం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మేకల వలరాజు, టీడీపీ సీనియర్ నాయకులు మూటకట్ల శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాజర్రెడ్డి, దేవినేని జలమయ్య, అల్లురెడ్డి, జనసేన పార్టీ నాయకులు మల్లికార్జున్, సుబ్బారావు, ప్రసాద్, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేందుకు మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకే రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు అంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు మండలంలోని పెద్ద యాచవరం, చింతకుంట్ల, రాయవరం, గజ్జలకొండ, తిప్పయాపాలెం గ్రామాలకు చెందిన 23 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి తోట చంద్రకు మండల అభివృద్ధి కార్యాలయం నందు వాలంటీర్లు తమ రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం కోసం వాలంటీర్ కొలువులో చేరమని, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత సేవ చేస్తామని, జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని, రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తారని, అలాంటి నాయకుడిని గెలిపించుకునేందుకే జగనన్న వెంట నడుచుకోవడం వాలంటీర్గా రాజీనామా చేస్తున్నామని, మా రాజీనామాల వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని, ఎవరి ప్రోద్బలంతో రాజీనామా చేయడం లేదని తెలిపారు. మేము వాలంటీర్కి రాజీనామా స్వచ్ఛందంగా చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికి వివరించాలి, ఆయన చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియచేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు వాలంటీర్కి రాజీనామా చేసినాము. మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడానికి నిలవడానికి కోసం మేము రాజీనామా చేసినాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ఒత్తిడి లేదు. మా స్వచ్ఛందంగా మేము ఈ వాలంటీర్కి రాజీనామా చేయడం జరిగింది. మేము ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడడానికి మేము నిరంతరం ఆయనకు కష్టపడి మా సాయి శక్తుల వరకు మేము ఆయన కోసం పాటుపడతామని తెలియజేస్తున్నాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో
350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. నన్ను గెలిపిస్తే ఎంపీగా కాదు, మీ సేవకునిగా, మీ గ్రామ వార్డు మెంబర్గా, మీలో ఒకరిగా మీకు అందుబాటులో ఉంటూ నా సేవలు అందిస్తామని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కుర్చల్లోని గుంటక నాసరెడ్డి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం మరియు కార్యకర్తల పరిచయ వేదిక కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు. నేను మీకు అందుబాటులో ఉంటూ మీకు నా సేవలు అందిస్తానన్నారు. నేను మీకులాగా సామాన్యమైన కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలు పనిచేశానన్నారు. గత 36 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబంలో నమ్మకమైన కార్యకర్తగా పనిచేశానని, ఆ నమ్మకంతోనే సీఎం జగన్ నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నియమించారని, మీరందరూ గెలిపిస్తే మీకు సేవ చేసుకుని సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. రానున్న మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా నన్ను, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్నను మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచిపల్లి వెంకయ్యమ్మ, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్, ఎంపీపీ ప్రతినిధి బెల్లం చంద్రశేఖర, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు ఎర్నాబాతుల వెంకట సుబ్బయ్య, వైఎస్ఆర్సీపీ మండల ఏజెస్ఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, జెడ్పీటీసీ ఎన్ వెంకట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరిని కూడా పర్సనల్ గా ప్రతి ఒక్కరిని కలవాలి, మీ అందరితో మాట్లాడాలి, మీ అందరితో మాట్లాడి మీలో ఒకరిగా ఉంటూ మీ మంచి చెడ్డల్లో కష్ట సుఖాల్లో నేను భాగస్వామి కావాలి. సమయం తక్కువ ఉన్నది. ఎన్నికల లోపల వీలైనంత మందిని శివాత వచ్చి కలుస్తా. ఎన్నికలైన తర్వాత రిజల్ట్ వచ్చే లోపల కూడా మరలా ఒక్కసారి వచ్చి మీతో కలుస్తా. వచ్చిన తర్వాత కూడా మీతో ఉండే వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి సమయం. ఇంత పార్లమెంటు సభ్యుడంటే ఇంత అందుబాటులో ఉంటాడా? పార్లమెంటు సభ్యుడైతే కార్యకర్తలు, నాయకుల కష్టాల్లో ఇంత గొప్పగా భాగస్వామి అవుతాడా అని నన్ను ఇక్కడికి పంపిన జగనన్నకు మీరందరూ థ్యాంక్స్ చెప్పేలాగా బాధ్యతగా మరలా చెప్తున్నా. మీరు చూపిస్తున్న నమ్మకాన్ని, మీరు అందిస్తున్న ఆశీర్వచనాలు, మీ ఆత్మీయత, మీరు పెట్టిన నమ్మకం ఈరోజు జగనన్న చూసి, జగనన్న నాయకత్వాన్ని చూసి, వైఎస్ఆర్ కుటుంబాన్ని చూసి మమ్మల్ని ఈరోజు కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించారు, ఆశీర్వదిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పూర్తి సమయం, మరలా చెప్తున్నాం, పూర్తి సమయం మీ కష్ట సుఖాలలో, మీ మంచి చెడ్డల్లో, అభివృద్ధిలో, మీ అన్నిట్లో మేము కూడా ఒకటిగా ఉంటారని, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ముందు వెనుక వచ్చి కలుస్తారని మీ నమ్మకాన్ని నిలబెట్టుకుని మాకు పార్లమెంట్ సభ్యుడు అంటే మా కుటుంబంలో సభ్యుల్లాగా, ఒక పంచాయతీ సర్పంచ్ లాగా ఉంటాడని గతంలో మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు అనుకోలేదు. మాకు కరెక్ట్ పర్సన్ ని, ప్రజలతో ఉండే పర్సన్ ని, ప్రజల్లో ఒకటిగా ఉండే పర్సన్ ని జగనన్న మాకు పంపించినందుకు జగనన్నకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపదం దిశగా నడిపించేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువ మల్లికార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రచార రథానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎరువ మల్లికార్జున రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రచార రథంతో మండలంలోని అన్ని గ్రామాల్ని సమన్వయపరుస్తూ తెలుగుదేశం పార్టీ విజయపథం దిశగా నడిపించేందుకు దోహదపడాలని, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించాలని, పంచాలని ఎరువ మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని విజయకేతన సాంకేతిక గుర్తు చూపిస్తూ ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు. ఈ కార్యక్రమంలో అంబటి వీరారెడ్డి, భట్టు సుధాకర్ రెడ్డి, ఈదర మల్లయ్య, చంటి దొడ్డ శేషాద్రి, విష్ణువర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్ల ఫారం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి, రాచర్ల మండల విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు తమ సిబ్బందిచే వాహన తనిఖీలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమం చేపట్టామని, ఫిర్యాదు అందిన కొద్ది సమయంలోనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ వ్యవహరించవద్దని, వాహనదారులు కూడా తమ వాహనాల్లో ఎలాంటి అక్రమ రవాణా కార్యక్రమాలు చేపట్టవద్దని తెలిపారు. తమ తనిఖీల్లో నిబంధనకు విరుద్ధంగా ఏవి
లభ్యమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ ఆర్యన్ గోపికృష్ణ, వీడియోగ్రాఫర్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల పాలనలో నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి మేలు జరిగిందని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కుందూరు కల్పనారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ 2వ వార్డులోని గణేష్ నగర్, ఎస్బీఐ బ్యాంక్ బజార్, నరసింహస్వామి టెంపుల్ బజార్, రాజనగర్ బజార్, చిన్న మార్కెట్ బజార్లో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కుందూరు కల్పనారెడ్డి సోదరి పద్మ ఇంటింటికి తిరిగి వైసీపీ సంక్షేమ పథకాల అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాల్ని పంపిణీ చేశారు. గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపాలిటీ వైసీపీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాసేవకే నా జీవితం అంకితమని మీ సేవ చేసే భాగ్యం కల్పించండి మీలో ఒకరిగా మీ అడుగు జాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 27వ వార్డు పరిధిలోని పలు వీధుల్లో మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించారు. అనంతరం ప్రజల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్న మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్న రాంబాబును ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించిన జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేలా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని కోరారు. కులాలు, మతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్ని అందించి పేదల మొమ్ముల చిరునవ్వులు పూయించిన జగనన్నను రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటే, పేదలందరికీ మంచి జరగాలంటే జగనన్నకు మళ్లీ పట్టం కట్టాలని కోరారు. పేద ముంగిట్లోకి వచ్చిన సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలన్నదే మన ఆకాంక్ష అన్నారు. మోసకారి చంద్రబాబు కూటమి పేరుతో ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, వైసీపీ కుటుంబ సభ్యులు, మార్కాపురం మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆశీస్సులతోటి మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నా. ఆ సందర్భంగా తిరుగుతూ ఉంటే ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చాలా సంతోషకరంగా ఉన్నాయి. జగనన్న ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధిని ప్రజలందరూ కూడా గ్రహించి వారి ఆశీస్సులు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ ఉన్నా. అలాగే ప్రతి గడపకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న మీడియా ద్వారా, మోసపోవద్దు. జగనన్న చెప్పిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. అవతల పోటీ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు అబద్ధాల హామీలతోటి మోసగించబడతారు. కాబట్టి వాళ్ళ మోసాలని మీరు గుర్తిరిగి ఖచ్చితంగా అటువంటి మోసగాళ్ళని పక్కన పెట్టి మీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో శ్రమిస్తున్న జగనన్న ఆశీస్సులతో వస్తున్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుని గెలిపించవలసిందిగా కోరుతూ, మీ ఆశీస్సులు మా ఇద్దరిపై ఉంచి మమ్మల్ని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొమరంలో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారానికి నేడు శ్రీకారం చుట్టారు. గతంలో శాసనసభ్యుడిగా అశోక్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవ్ రెడ్డి ప్రజల్ని కోరారు. ప్రకాశం జిల్లా కొమరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారానికి నేటి నుండి శ్రీకారం చుట్టారు. మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజీవ్ రెడ్డి నేతృత్వంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ వీధి నుండి ప్రచారాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రధాన రహదారి గుండా చెక్పోస్ట్ వరకు ప్రతి ఇంటికి, ప్రతి దుకాణానికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని, గిద్దలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అశోక్ రెడ్డికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు, యువ నాయకుడు చలచీమల శ్రీనివాస చౌదరి, బోడే ఓబుల్ రెడ్డి, టీడీపీ వార్డు మెంబర్ సుభాని, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పని చేయాలని మాట చెప్పి తాను ముందు ఆ పని చేసి చూపించేవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ తాను చెప్పిన మాటని ఏకంగా 40 సార్లు చేసి చూపించిన గొప్ప వ్యక్తి చల్ల అశోక్ రెడ్డి. ఇతని పేరు చల్ల అశోక్ రెడ్డి. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నెలగుంట్ల వీరి స్వగ్రామం గిద్దలూరు నియోజకవర్గంలో చాలా మంది ఆపద సమయంలో రక్తం అందక ఇబ్బందులు పడడం, కొంతమంది చనిపోవడం గ్రహించి ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని సంకల్పించి మేమున్నాం సేవ సమితిని స్థాపించాడు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఇతరుల ప్రాణాలని కాపాడాలని చెప్పడమే కాకుండా ఏకంగా తాను 40 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. గర్భిణీ మహిళలకు, ప్రమాదంలో ఉన్న వారికి, రక్తహీనత వల్ల బాధపడే వారికి వారి కుటుంబ సభ్యుడిగా ఆదుకోవడమే కాక అనేక మంది యువకులతో వాట్సాప్ గ్రూప్ కూడా
కూడా ఏర్పాటు చేసి వారి చేత కూడా ఎన్నో వేల మందికి రక్తదానం చేయిస్తున్నాడు. ఇటీవల వీరు చేసిన సేవలు తెలంగాణలోని రెడ్డి గర్జన వారు గుర్తించారు. ఈ సందర్భంగా చెల్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రెడ్డి గర్జన వారి ఉగాది పురస్కారాల్లో 2 రాష్ట్రాల ఉత్తమ వ్యక్తిగా నాకు అవార్డు ప్రకటించి తనను శాలువా పూలమాల మెమంటోలతో సత్కరించారని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు, అలాగే ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని చెల్ల అశోక్ రెడ్డి ప్రజల్ని కోరారు. నేను గత 10 సంవత్సరాలుగా బ్లడ్ డొనేషన్స్ మన ప్రాంతంలోనే ఎంతో అవస్థలు పడుతున్నటువంటి, ఎంతో కష్టంగా ఉన్నటువంటి రక్తదానం, ఈ రక్తదానం వలన ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారని నేను స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ఇప్పటికి స్వయంగా 40 సార్లు రక్తదానం చేశాను. అదేవిధంగా 15,000 మందికి పైగా స్వయంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను నాతోటి ఉన్నటువంటి యువకులతో ప్రోత్సాహం కల్పిస్తూ వారితో కూడా రక్తదానాలు చేయించాను. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా రక్తం కావాల్సిన వారికి ఆపరేషన్ సిచ్యువేషన్లో రక్తం దొరకక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా స్వచ్ఛందంగా ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాం మేమున్నాం సేవా సంస్థ ద్వారా. అదేవిధంగా రక్తదానమే కాకుండా ఎవరికైనా కూడా ఆర్థిక సహాయాలు అందించడం, ఆపదలో ఉన్నటువంటి వారికి హస్తమందించడం, ఇదే విధంగా అందరికీ సహకారంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాము. ఇదే విధంగా ఈ సందర్భంగా ఉగాది పురస్కారాల్లో భాగంగా రెడ్డి గర్జన వారి తెలంగాణలో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ప్రోగ్రాంలో 2 రాష్ట్రాలకు గాను నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా అన్ని రంగాల్లో రాణిస్తూ అందరూ ప్రతి ఒక్కరూ ఈ విధంగానే స్ఫూర్తి పొందుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయాలని, సేవాభావంతో ఉండాలని, చుట్టుపక్కల ఉన్న వారికి సేవను అందించడం మన గొప్ప అవకాశమని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.